ఈ 3 పథకాల అమల్లో భాగంగా మనం ఈరోజు వార్డు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ వార్డు సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఆఫీసర్ ఆడియో పాండసార్ గారు, అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ గుడెం మల్లయ్య గారు, అలాగే మన ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ అశ్విన్ కుమార్ మేడం గారు, అలాగే స్థానిక కౌన్సిలర్ సురేంద్ర సార్ గారు, అలాగే మన రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు విష్ణుసాగర్ సార్ గారు, అలాగే చిత్రవాడు కోటికోర్ కౌన్సిలర్, అలాగే మన ముఖ్య నాయకులు డాక్టర్ వెంకటేశ్వర బాబు గారు, అలాగే మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ అలాగే అనిల్ గారు, అందరూ కూడా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల అందరు సైలెంట్గా ఉండాలి ప్లీజ్. మనం రేషన్ కార్డుల లిస్టు అలాగే ఇందిరా మహిళల లిస్టు ప్రదర్శించడం జరిగింది. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఆ జాబితాలో పేర్లు రాకపోయినా మీరు అనేది ఇప్పుడు మా అధికారులకి దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళ లిస్టులో ఎవరైతే రాలేదో వాళ్ళ లిస్ట్ యాడ్ చేసి ఈ స్కీమ్ల పైన దానికి కావాల్సిన పత్రాలన్నీ మీ దగ్గర అందుబాటులో ఉన్నట్టయితే ఆ దరఖాస్తుకు అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మనకు రేషన్ కార్డులు కూడా కొన్ని రేషన్ కార్డులు ఆల్రెడీ మనకి కొత్తగా వచ్చినాయి. అదనంగా ఆ రేషన్ కార్డు లోపల మార్పులు కానీ చేర్పులు కానీ కొత్త వాళ్ళు యాడ్ చేయడం కానీ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ స్కీమ్ను కూడా మీరు సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా 18వ వార్డు లోపల మనకి ఎక్కువగా ప్లేస్ లేదు, చాలా మందికి కట్టుకోవడానికి ఇల్లు లేదు. సో అటువంటి వాళ్ళ లిస్టు కూడా మనకు గవర్నమెంట్ తదుపరి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇల్లు ఉండి కూడగొట్టు కట్టుకోవడానికి వాళ్ళకు లిస్ట్ వచ్చింది. అలాగే జాగా ఉన్న వాళ్ళ ప్లేస్ ఉన్న వాళ్ళ లిస్ట్ రావడం జరిగింది. వాళ్ళకి ఇల్లు లేదు, జాగా లేదు, సో వాళ్ళది అనేది 3వ ప్లేస్లో వాళ్ళకి జాగా ఇచ్చి గవర్నమెంట్ ఇల్లు. ముఖ్యంగా అందరూ కూడా సమన్వయం పాటించాలి. ఏదైనా లిస్టులో పేరు రాగానే అయ్యో నాకు ఈ స్కీమ్ రాదేమో అని గాబరా పడిపోయి కొన్ని వార్డు సభలలో అల్లరి చేశారు. సో అలా కాదు, ఒకవేళ మీ పేరు క్లరికల్ మిస్టేక్ వల్ల రాకపోవచ్చు, లేదంటే ఏదైనా జాగ్రత్త తయారు చేసినప్పుడు ఏదైనా అధికారుల మిస్టేక్ కావచ్చు, లేదంటే మీరు ఏదైనా పత్రాలు అంటే ఇంటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల కూడా మీకు ఆ లిస్టులో పేరు రాకపోవచ్చు. ఏదున్నా ఇప్పుడు సరి చేయడానికి మేము ముందుకు వచ్చినాం కాబట్టి కొంచెం అందరూ సమన్వయం పాటించి మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ గారు మాట్లాడి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. 18వ వార్డు సభకు ఇచ్చేసిన నా అక్క చెల్లెళ్లకు, मेरे भाई और बहनों को वैसी आप लोगों को सलाम आदाब. గౌరవనీయులు ఆడియో గారు, పాండు గారు, స్పెషల్ ఆఫీసర్ మేడం గారు, చైర్పర్సన్ జి మల్లయ్య గారు, వార్డు కౌన్సిలర్ ఎంఆర్ఓ గారు, ప్లస్ డాక్టర్ వెంకటేశ్వర గారు, నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ వార్డు సభ పెట్టడం జరుగుతుంది ఎందు గురించి అంటే మన వార్డు సమస్యలు రేషన్ కార్డు ఒకటి, ఇల్లు లేని జాగలు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వాలనేది ఒక ప్రక్రియ. తెల్ల రేషన్ कार्ड एक साल के नीचे दिए अपन दरखास्त, साल के नीचे दिए तो वो कितने जने दिए या वो लिस्ट पढ़ते, वो पढ़े बाद अभी जिसको तो भी नहीं आए राशन कार्ड के वास्ते नहीं आए तो फिर अब एप्लीकेशन देना बोल के ये मीटिंग लगाए. उसका मसला ये मीटिंग का मसला फिर एक बार लेके वो सफेद राशन कार्ड देने के वास्ते ये मीटिंग लगाए. कल 26 तारीख से आगे 26-27 से ये रेशन कार्ड इशू करते. आप लोग ये सब ये काम उनको आपको देख के न्याय से वालों पूछ के करना पड़ता. अपने गली में जगह ऐसे वाले 17 जने दरखास्त लगाए, 17 जने गरम के वास्ते जगह नहीं ऐसे वाले 163 163
और रेशन कार्ड के वास्ते आरटी रेशन कार्ड के वास्ते दरखास्त लगाए अपने गली में। तो अभी जितने भी लोग हैं उन्हें फिर लगाने के वास्ते अब एक मौका दिया अपने गवर्नमेंट। फिर रेशन कार्ड और क्या बोलो तो बच्चे रेशन कार्ड में 4 जने हैं 5 जने हैं, दूसरे नहीं चेहरे से वालों को भी आज ये मीटिंग का मसला वो है। उस वास्ते आप लोग क्या करो, नियर से वाले जो भी है सफेद कागज में लिख के अब हमारे म्यूनसिपल का स्टाफ है उनको दियो तो शाम तक रहते लोग 3 बजे तक रहते। जो जो घरा नहीं से वाला घरों को दरकार जो जगह ऐसे वाले देना नहीं से वाले जगह नहीं से वालों को फिर सेकंड फेज में आता। अब फिलहाल मतलब जगह ऐसे वालों को घरा देते दामोदर साहब के देते घरा के वास्ते। दूसरा अपने जो भी गवर्नमेंट प्रॉमिस करे करंट का फ्री करे, गैस सिलेंडर दिए, बस दिए, सब दे दिए, जो बोले इलेक्शन में वो बात पे निभाए कांग्रेस गवर्नमेंट। अब जो भी है राशन कार्डों के वास्ते आए राशन कार्ड अब जो भी है सब जने यहाँ लिखा के ले लो। सबको सलाम। चल చదివే ముందు మన అతిథుల 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ మన స్పెషల్ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి మన 18వ వార్డు సభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ గారికి మరియు కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి మరియు 18వ వార్డు కౌన్సిలర్ గారికి ఎంఆర్ఓ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన అదర్ కౌన్సిలర్స్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సో ఇంతకుముందు కమిషనర్ చెప్పినట్టుగా మీరు అందరూ కూడా ఈ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు వీటి గురించి ఇంతకుముందు సర్వే జరిగి వాళ్ళని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మనకు అందరూ కూడా ఈ లిస్టు చదువుతారు. ఆ చదివినప్పుడు వాళ్ళ పేర్లు లేకుంటే మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క గ్రామ సభలు కానీ వార్డు సభలు కానీ ఎందుకు పెట్టారు అంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలా, అర్హులైన వారికి అని చెప్పేసి ఈ యొక్క గ్రామ సభలు పెట్టడం, వార్డు సభలు పెట్టడం జరిగింది. సో అందరూ కూడా ఈ రేషన్ కార్డులు ఎవరైనా లేకపోతే కొత్తగా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు వాళ్ళకు ఉండి రేషన్ కార్డు ఎవరైనా మెంబర్స్ను ఇంక్లూడ్ చేయకపోతే వారి పేర్లను కూడా ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే రైతు భరోసా ఎవరికైతే భూమి అంటే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములను ఉన్నవారు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. సో వారికి కూడా ఈ యొక్క ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రైతు భరోసాను కూడా పెట్టారు. సో దాన్ని కూడా లిస్ట్ అవుట్ చేయడం, సర్వే చేయడం జరిగింది. ఇంకా కూడా మీరు ఎవరైనా ఏదైనా ఉంటే కూడా మీకు అన్ని తెలుసు, వ్యవసాయ యోగ్యమైన భూములు ఏంటివి, లేనివి ఏమిటి అనేది కమిషనర్ గారు చెప్పారు. సో వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా లిస్టులో లేకపోతే. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు పేదలకు మనకు ఉండడానికి నీడ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని పెట్టడం జరిగింది. సో వారికి ఎవరికైనా కూడా ఇల్లు, పెంకటిల్లు కానీ, గుడిసెలు కానీ, లేకపోతే రేకుల షెడ్డు కానీ వాళ్ళకు ఉంటే కూడా వాళ్ళు అదే స్థలంలో కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే స్థలం ఉండి వాళ్ళు ఎక్కడో ఉండి స్థలం ఉండి ఇల్లు లేక రెంట్ ఇళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క అవకాశం ఉంది ఇల్లు కట్టుకోవడానికి. ఇవన్నీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో అందరూ కూడా టెన్షన్ పడి మా పేర్లు లేవే, మా పేర్లు ఎందుకు రాలేదు, ఎన్నిసార్లు ఇచ్చాము, ఇవన్నీ కూడా అనకుండా ఏదైతే పేరు లేదో వారి పేర్లను ఇంక్లూడ్ చేసుకొని వారి యొక్క గ్రామ సభను కానీ వార్డు సభను కానీ మీరు సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఉద్దేశమే మా ఉద్దేశము. సో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వార్డు సభ 18th వార్డు సభలో వచ్చిన వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి కోరికతో సెలవు. ఈ స్కీమ్స్ గురించి ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డుల గురించి మాట్లాడాల్సిందిగా సార్ని మనం చేస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు ఈ వార్డ్ 18th వార్డుకి విచ్చేసిన మన చైర్మన్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, కౌన్సిలర్ అందరికీ, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఈ వార్డు ప్రజలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం ఈ 4 పథకాలని
రేపు అంటే 26 జనవరి రోజున లబ్ధిదారులకు అందే విధంగా ఈ నెల 16 నుంచి 20 వరకు మనము ఒక టీములు వేసుకొని ప్రతి వార్డుకి వెళ్ళేసేసి అక్కడ లబ్ధిదారుల యొక్క జాబితాని ఎంక్వైరీ చేసి రేషన్ షాపు లేనివాడు, రేషన్ షాపు ఉన్నా కానీ రేషన్ కార్డు లేనివాళ్ళు, రేషన్ కార్డు ఇంకా అందులో ఎవరైనా చనిపోతే తీసివేయడం, కొత్తగా పెళ్లి అయితే ఆ కుటుంబానికి ఇంకో రేషన్ కార్డు ఇవ్వడం, అలాంటి కార్యక్రమాన్ని మనము 16 నుంచి 20 వరకు వార్డు వైజ్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం. అందులో భాగంగానే 20 నుంచి 25 వరకు ప్రతి వార్డులో ఈ గ్రామ సభ పెట్టి ఆ తయారు చేసిన జాబితా సరి అయినదా కాదా, అందులో అన్ని పేర్లు కరువైనయా లేవా, ఈ గ్రామ సభలో ఆ లబ్ధిదారుల అప్పుడు అంటే సరి చేయడానికి ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 18 వార్డులో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత రైతు భరోసా, ఈ లబ్ధిదారుల యొక్క జాబితాని మనము ఇప్పుడు కమిషనర్ గారు చదివి వినిపిస్తారు మీకు. అది మీరు చాలా జాగ్రత్తగా విని అందులో మీ పేర్లు వచ్చినాయా రాకుంటే కూడా మీరు ఇబ్బంది పడవలసిన లేదు. ఎందుకంటే ఇక్కడ కౌంటర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లో వాళ్లకు ఏ విధంగా మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవాలి, ఆ ఫారం ఏ విధంగా నింపుకోవాలి, మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కూడా మీ డౌట్ని క్లియర్ చేయడానికి ఇక్కడ ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరైనా కానీ మీ పేరు అందులో లేకున్నా నిజంగానే లబ్ధిదారులు ఉండి బీదవాళ్ళు, పోలీసులు పూర్ అంటే చాలా బీదవాళ్ళు ఉండి ఇల్లు లేనివాళ్ళు, రేషన్ కార్డు లేనివాళ్ళు, వాళ్ళ పేరు రానట్టయితే ఇందులో చదివిన తర్వాత మీరు దరఖాస్తు నింపి ఈ కౌంటర్లో మీరు ఇచ్చినట్టయితే దాని ప్రకారం మళ్ళీ మేము టీం వేసుకొని మళ్ళీ ఎంక్వైరీ చేసి సెకండ్ విడతలో మీ పేరు వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రైతు భరోసా ఏంటంటే ముందు రైతు బంధు అనేవాళ్ళు ఇప్పుడు రైతు భరోసా అని చెప్పేసి పేరు చేంజ్ చేయడం జరిగింది. అందులో మీరు వ్యవసాయం చేసే వాళ్ళకే ఈ రైతు భరోసా అనేది రావడం చాలా మంచి. ఇది రైతు కాకుండా లేవుకైనా తర్వాత చెరువులో భూమి ఉన్న వాటికి ఈ రైతు భరోసా ఇవ్వడం ముందు జరిగి ఉండేది. కాబట్టి అవి యోగ్యం కానీ భూములకు మనకు గుర్తించి ఆ లిస్టు కూడా ఇక్కడ ఉంచడం అయింది. ఆ లిస్టులో మీరు అది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వార్డ్ వైజ్ ఆ లిస్టు మీరు పెట్టడం కష్టం. ఈ జోగుపేట ఆందోళనకు సంబంధించిన లిస్టు అక్కడ ప్లేస్ చేస్తాము. అది అందులో మీరు చూసుకుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాము. దానిపైన కూడా మీ ఆబ్జెక్షన్స్ ఉంటే మాకు రాసి ఇవ్వగలరని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కమిషనర్ గారు, తహసీల్దారు మేము ఉన్నాం కాబట్టి మాకు ఆఫీస్కి వచ్చి కలవచ్చు. ఇక్కడ రాని వాళ్ళు కూడా రేపు ప్రజాపాలన అనే ఒక కౌంటర్ ఎంపీడీ ఆఫీస్లో ఉంటుంది. ఆఫీస్ టైంలో 10 గంటల నుంచి 5 గంటల వరకు కౌంటర్ ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చి కూడా మీరు మీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించి మీరు ఆ దరఖాస్తు చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుతుంది. మన లిస్టు చదవబోయే ముందు గౌరవ మున్సిపల్ చైర్మన్ అదే
అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ మేడం గారు, ఎంఆర్ఓ గారు, మన కమిషనర్ గారు మరియు కౌన్సిలర్ సురేంద్ర గౌడ్ గారు, ప్రవీణ్, మరి మాజీ చంద్రబాబు గారు, ముఖేష్ గారు, అందరూ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వెంకన్న గారు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మైనార్టీ నాయకులు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరు పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మన సురేందర్ గౌడ్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ వీళ్ళందరూ ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి వివరించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మొదలు ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడిచ్చిన వాగ్దానాల మేరకు ఒక విడతల వారిగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం అవుతుంది. అందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ, ఇవి మరియు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఈ 4 అయితే అత్యంత ప్రాధాన్యమైనవి, ముఖ్యంగా వీటిని తీర్చడం జరిగింది గవర్నమెంట్. ఆ తర్వాత 2వ విషయం కూడా రేషన్ కార్డులు మరియు ఇంధనం బిల్లు, రైతు భరోసా. రేషన్ కార్డుల గురించి అయితే తెలుసు, గత 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు కొరకు అడుగులో అప్లై చేసుకొని ఇది లేదు. చాలా మందికి తెలియక ఏం చేసినా అడిగిన రోజు మున్సిపాలిటీలో అక్కడిక్కడ చేసుకోవాలి అప్లికేషన్. కానీ ఇప్పుడు చిన్నపిల్లలంతా పెద్దలైపోయారు, వాళ్ళ అందరినీ చేర్పులు చేసుకోవచ్చు, లేదా ఇంకా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకు పిల్లలు పెడితే కూడా వాళ్ళు సెపరేట్ అయితే సెపరేట్ అమ్మ నాన్నల దగ్గర సెపరేట్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఇంతలో ఒకసారి నెల కింద దామోదర్ సార్ గారు వస్తే మీ అందరికీ ప్రత్యేకంగా టైం ఇచ్చి 1 గంట సేపు మాట్లాడాడు. మీరు ఇళ్ళ గురించి చెప్పారు. చాలా మంది ఇళ్ళ జాగా లేదు, ఇల్లు లేదు. ఒక 3800 ఒక మన సురేంద్ర గారు వివరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జాగా ప్లస్ ఇల్లు అంటే 5 లక్షల రూపాయలు మరియు జాగా కూడా ఇస్తామని మంత్రి గారు మీకు హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా అందులో కూడా ఇప్పుడు ఎవరైనా పేర్లు తప్పిపోతే ఇప్పుడు ఇక్కడ 3-4 గంటల వరకు కూడా మన మున్సిపాలిటీ సిబ్బంది ఉంటారు. వాళ్ళతో సహకరించి మీరు అప్లికేషన్లు నింపించుకొని తప్పకుండా మీరు వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. అది కూడా నిరంతర ప్రక్రియ. ఇంకా 4 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళా తర్వాత కూడా వస్తుంది. మీరందరూ ఏం తొందరపడాల్సిన పని లేదు. రేషన్స్ కార్డు గురించి చెప్పినప్పుడు ఈ రైతు భరోసా అంటే ఇలా భూములు ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఈ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. రైతు భరోసా పెద్ద ఉపయోగం అంటే భూములు ఉన్న వాళ్ళకి మాత్రము ఇంతమంది 10,000 ఇచ్చేవారు, ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. అందులో ఇప్పుడు ఇంతమంది ఉన్న భూములు పంటలు పండకపోయినా వాళ్ళకి రైతు భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు అది కాకుండా పంటలు పండే భూములకే, వ్యవసాయదారులు సాగు చేసుకునే భూములకే ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో అందులో ఎవరైతే పంటలు పండియడం లేదో ఆ భూములలో వ్యాపారం కొరకు మన కమ్యూనిటీ హాల్స్ కట్టడము, ఫంక్షన్ హాల్స్ కట్టడము, పెన్షన్లు చేయడము, మన రైస్ మిల్ కట్టడం, వాటి ముందు భూములకు ఇవ్వడం చెప్పి ఆ లిస్టు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇలా కొత్తగా భూములు కొనుక్కొని రిసీవ్ చేసుకొని ఉంటే వాళ్ళ రైతు బంధు వెళ్ళకపోతే కూడా మీరు అందరూ అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ విడతల వారిగా జరగకుండా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇమ్మీడియట్ అయితే రేషన్ కార్డు ఇస్తారు. ఏ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ పొందాలన్నా ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం. ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డుల కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళు ప్రతి వారికి హరిత ఇస్తారు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఫస్ట్ మీరు లిస్ట్ ఉన్నప్పుడు జాగ్రత్త విని మీరు ఆ లేని పక్షంలో కూడా మీరు మీ పిల్లలు కానీ సెపరేట్ కొత్త కార్డు కానీ అప్లై చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన వార్డులో ఇంటి స్థలం లేని వారి లిస్ట్: గులాబ్ షా రఫత్, బిపాషా బి, నౌషీన్ ఫాతిమా, షతియా బేగం, ఊరల్ పాపమ్మ, తస్లీం బేగం, లడాఫ్ కరీమున్నిసా, జరీనా బేగం, కమల్ శెట్టి అనురాధ, మహమ్మద్ గౌస్, షేక్ షబానా, జయవరా బేగం, అంజుమ్ బేగం, షబియా సుల్తానా, షబీరా బేగం, గంటా అలవేలి, మహమ్మద్
నజాం బేగం, సమ్రీన్ బేగం, బ్యాగరి నాగమ్మ, రుబీనా ఫాతిమా, గౌసియా బేగం, జీనత్ ఫాతిమా, బేగరి పద్మ, కటిక ప్రమీలాబాయి, షిరీన్ బేగం, బుష్రా నౌసిన్, నజీయా బేగం, నజీమా బేగం, దన్నారం సామమ్మ, ఎండి సలీం, జువేరి నజ్దీన్, వసీమా, మలేకా, కటికే ఉమారాణి, ఖుర్షిదా బేగం, ఎండి అమీరాబి, షాకేరా బేగం, అబ్దుల్ కద్మామియా, కటికే అరుణ, రుక్యా బేగం, అలియా నుస్రత్, జరీనా బేగం. షాహీన్ బేగం, అనీస్, షేక్ షాయిరా, షహనాజ్ బేగం, కట్కే రజియా బేగం, ఆయేషా, రఫత్ నహీద్, రుక్సార్ బేగం, షహనాజ్ బేగం, హీనా బేగం, అఫ్రీన్ సుల్తానా, కమల్ శెట్టి జ్యోతి, తస్లీం బేగం, సమీనా బేగం, సయ్యద్ లతీఫ్, నుస్రత్ ఆయేషా, ఖైరున్నీసా, సమియా బేగం, మీర్ గవరాలి, బైల రేణుక, రజియాబి, వందేవా అనిత, ఎండి షాబుద్దీన్, బీబీ బేగం, గౌరి పద్మ, కటికి ఇందిరా, బిజాన్ బేగం, రహతుల్నిసా, బుబుల్ బేగం, బైల సత్యమ్మ, దన్నారం దుర్గమ్మ, రబితా ఇఫత్, యాదుల్ బి, ఫిర్దౌస్. ఫాతిమా, ఊరడి లక్ష్మి, పులుగు విజయలక్ష్మి, అమీనాబి, కట్టెల సరిత, ఎండి ఉమేర్, షహానా బేగం, షల్లు బేగం, బ్యారీ బేగం, అస్రా ఖాన్, కట్టెల అమరావతి, బండేవాలే స్వరూప, సల్మా బేగం, దౌలత్ బేగం, అందుల పల్లి లలిత, కట్టెల కవిత, మద్దూరి లక్ష్మి, నౌసిన్ ఫాతిమా, ముంతాజ్ బేగం, పింజిరే లలిత, బండేవాలే ప్రదీప్ కుమార్, సలా ఫాతిమా, సావిడి దేవమ్మ, రఫత్ సుల్తానా, సావిడి షామమ్మ, ఆయేషా సిద్దిక, కట్ట మరిప్రియ, షబానా బేగం, పర్వీన్ బేగం, కమల్ శెట్టి లింగమ్మ, ఆయేషా సిద్దిక, ఫరహానా, పులుగు సుమలత, హైమది బేగం. మేరాజ్ ఖానం, కట్టెల కవిత, యాదుల్లా తేనెటీగ, గౌని భూమమ్మ, కటికే అర్చన, అమీల్పూర్ కమలాబాయి, మదారి నాగరాణి, సమ్రీన్, కడేకర్ మీరాబాయి, కటికే రోషిని, షేక్ రిజ్వాన్ బేగం, మరాఠీ మాధవి, అఫ్రీన్ సుల్తానా, గాలూర్ సుష్మా, కమల్ శెట్టి లావణ్య, లైకా సుల్తానా, అందులపల్లి యేసు, తహరీన్ ఫిర్దోస్, కట్టెల సంగమేష్, ఫరీదా బేగం, కాస్మోజీ లక్ష్మి నర్సమ్మ, కమల్ శెట్టి భగవాన్, సదియా బేగం, మిర్జా రిజ్వానా బేగం, సయ్యద్ మహబూబీ, పింజారి నందిని, రెహానా బేగం, నసీమా బేగం, గోరి ఫాతిమా బేగం, దండోల్కర్ దుర్గాజీ, దండోల్కర్ చందువా, విపత్తి స్వర్ణప్రియ, అజ్రా సుల్తానా, షాహీన్, గులబ్ షా బేగం, అమీనా బేగం, అనీస్ ఫాతిమా, అజ్మేరీ బేగం, కమల్ శెట్టి అనురాధ, రేష్మా బేగం, అఖ్తారీ బేగం, షిదా బేగం, కాలా అభిరామ్, కాల ప్రవీణ్, మైముని బేగం, ఫిర్దోస్ బేగం, బినా సెబెస్టియన్, నూర్ ఫాతిమా, సయ్యద్ సాలహా బేగం, కౌసర్ సుల్తానా, అహ్మదీ బేగం, కటిక శేషు. ఇంటి స్థలం లేని వారి లిస్ట్. ఓకే, ఈ లిస్ట్ లో లేని పేర్లు రాని వాళ్ళు కొందరు ఉంటాయి కూడా, ఆల్రెడీ వాళ్ళకి ఫోటోలు తీయడం కూడా జరిగింది. సో ఫోటోలు తీసి ఈ లిస్ట్ లో కొంతమంది పేర్లు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాల్సిన పని ఏం లేదు, మళ్ళీ లిస్ట్ అప్డేట్ అయ్యి మళ్ళీ లిస్ట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంటి స్థలం కలిగిన వారి లిస్ట్. వైఫ్ ఆఫ్ చెప్పును డైరెక్ట్ పేరు చెప్తున్నావు. మా ఇంటిలో ముగ్గురు ఉన్నారు చెప్పిన పేరు. ఇప్పుడు నా ఇంటికి వచ్చింది అనుకో, నా పేరులోకి వచ్చింది లిస్ట్ వల్ల వైఫ్ ఆఫ్ పేరు చెప్పు. వైఫ్ ఆఫ్ పేరు అది ఆడ పెట్టేసి మళ్ళీ చూసుకుంటుండే కదా, చూసుకుంటుండే అవసరమే ఉంది. రఫీక్ సుల్తానా,
బుస్రా ఫాతిమా, నసిరుద్దీన్, దన్నారం శ్రీలత, దన్నారం లావణ్య, దేగరి మల్లిక, ఆబేదా బేగం, సావి లలిత, గౌరీ రాణి, బండేవాలే సాయి కిరణ్, రెహానా బేగం, ఫర్హానా బేగం. వీళ్ళందరూ ఇంటి స్థలం కలిగిన వారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారి లిస్ట్ అమ్మా, ఇది ఒక 8 మంది లిస్ట్ ఉంది. ఓకేనా, ఈ 8 మంది కాకుండా కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లికేషన్ తీసుకుంటాము. ఓకేనా, ఈ లిస్ట్ లో పేరు రాలేదు మరి అని ఆందోళన చెందకుండా అక్కడ అప్లికేషన్ ఇస్తే తీసేసుకుంటాం. దాని కటికే అరుణ్ కుమార్, మహమ్మద్ ముఖ్తార్, ఎండి షాబుద్దీన్, శంషోద్దీన్, షహానా బేగం, బ్యాగరి కాంతమ్మ, బైండ్ల ప్రవీణ్ కుమార్, ఆఫ్రీన్, మహమ్మద్ కాజా మైనుద్దీన్. ఈ 8 మంది ప్రీవియస్ ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ కోసం పెట్టుకున్న వాళ్ళ లిస్ట్ అది చదువుతున్నా. ఉస్మాన్ అలీ, ఎండి కలీం, గౌనీ నిక్షిత, గౌనీ గ్రీష్మిక, షేక్ ఫర్హానా, షేక్ రియాన్, నిదా అమరా, అబూరుద్దీన్, సోఫియా సభా, ఎండి ఉస్మాన్ గనీ, రిజ్వానా బేగం, అబియా ఉనాయిన్, మొహమ్మద్ ఉజైర్, హుమైనా సిద్దికా, అబ్దుల్ అబ్బాస్, మహేరా, అబ్దుల్ రోహన్, ఎండి అవైజ్, ఫలక్నాథ్, సఫరానాథ్, ముర్తగి అర్షితారెడ్డి, రఫత్ నాయక్, ఉమర్ జారా, మొహమ్మద్ అఫ్జల్, మొహమ్మద్ అమీర్ హుస్సేన్, షేక్ ఫయాజ్, బుషరాదాత్ అహ్మద్, ముత్తూర్ ఇమ్రాన్, మొహమ్మద్ మజారుద్దీన్, నైషీ మహేన్, సమీరా అస్మా, ఆశా నయ్యర్, కమల్ శెట్టి దేవాంశ్, కమల్ శెట్టి దుష్యంత్, వేదాంత్, మిత్రా ఫర్హానా బేగ్, మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ జహీర్, ఎండి అయాన్, గోరేకర్ మోక్షశ్రీ, గోగీకర్ మీనాక్షి, కటికే దివ్య, కటికే రమేష్, అతియా బేగం, ఆఫ్రీన్ బేగం, షిఫా ఆఫ్రీన్, సోఫియా ఫర్హీన్, మొహమ్మద్ రిజ్వానా అహ్మద్, షాహిద్ ఫర్హీన్, బైండ్ల రమేష్, బైండ్ల లక్ష్మీ సాయి కృష్ణ. సరే కదూ దేని గురించి ఉంది అది చెప్పమ్మా. చెప్పు ఇంటి స్థలం కావాలి, జాగా ఉంది, ఇల్లు కావాలని ఉద్దేశం. ఉంది కదా, ముందు జాగా ఇల్లు కావాలన్న వాళ్ళకు అదే సామాడ ఆడము చేసుకో, అదే కదా మీటింగ్ అది. సత్తగా సార్ సంతకం పెట్టింది చూసి మళ్ళా